అమరావతి శంకుస్థాపనకు సర్వం సిద్ధమైంది. సభాస్థలి వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శంకుస్థాపన వేదిక వద్ద ఉన్నాము. ఈ శంకుస్థాపన వేదిక వద్దకు భారీ ఎత్తునే జనం రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. అర్ధరాత్రి 2 గంటల నుంచే సుదూర ప్రాంతాల్లో బయలుదేరిన వారంతా ఈరోజు తెల్లవారుజాముని సూర్యోదయానికి ముందే ఈ సభా ప్రాంగణం వద్దకు చేరుకోవడం జరిగింది. దూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు అన్నీ కలిపి ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఎక్కడికెక్కడ పోలీసులు అప్రమత్తమై మొత్తం వాహనాలన్నీ ఈ సభా ప్రాంగణం వద్దకు ఒక పద్ధతి ప్రకారం వచ్చేలా తగిన చర్యలు తీసుకుంటున్నారు. వచ్చినటువంటి ఈ దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా సభా వేదిక వద్దకు వెళ్లేందుగా ప్రత్యేకంగా ఇక్కడ చేసినటువంటి ఏర్పాట్లకు అనుగుణంగానే మొత్తం అంతా ఆయా మార్గాల ద్వారానే మాత్రమే వాళ్ళని ఆ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి కుర్చీల్లో కూర్చునేందుకు వీలుగా అనుమతిస్తున్నారు. ఎక్కడికక్కడ పోలీసులు భారీగానే ఈ మొత్తం గ్యాంగ్ వేల్లో అంటే నిర్దేశించినటువంటి మార్గాల్లో మొత్తం తిరుగుతూ ఎవరూ ఎక్కడ ఎక్కువసేపు నిలబడకుండా కేవలం సభాస్థలిలో వాళ్ళకి నిర్దేశించిన సీట్లలో కూర్చునేందుకు వీలుగానే వాళ్ళందరినీ లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి మొత్తం బయట ఆవరణ అంతా కనిపిస్తుంది. అయితే ఈరోజు 12:30 గంటల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రాంగణానికి రాబోతున్నారు. మొత్తం 8 హెలీప్యాడ్లను ఇక్కడ ఏర్పాటు చేయబడిన మొత్తం ఈ వీఐపీలు అలాగే ప్రముఖులైనటువంటి వ్యక్తులు ఎంఐపీల కోసం హెలీప్యాడ్లు ఏర్పాటు చేశారు. కరకట్టకు అవతల 5 హెలీప్యాడ్లు ఏర్పాటు చేశారు. దీంట్లో కేంద్ర మంత్రులు అలాగే అతి ముఖ్యులు అందరూ కూడా హెలికాప్టర్ల ద్వారా గన్నవరం విమానాశ్రయం నుంచి ఇక్కడికి వచ్చేవారందరికీ ఈ 5 హెలీప్యాడ్లను వినియోగించి వాళ్ళని ఈ ప్రాంతానికి రాబోతున్నారు. అలాగే ప్రధానమంత్రి భద్రతా సిబ్బంది మొత్తం 3 హెలీప్యాడ్లు వాళ్ళ కోసం, 1 రిజర్వ్ హెలీప్యాడ్లతో మొత్తం 4 హెలీప్యాడ్లను ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఈ 9 హెలీప్యాడ్లు అందుబాటులో ఉంచిన 8 హెలీప్యాడ్లను మాత్రం వినియోగించి మొత్తం ప్రముఖులందరినీ కలిపి ఈ ప్రాంతానికి తీసుకొచ్చేందుకు విధంగా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఇక్కడ దీనికి సంబంధించి ఇప్పటికే ప్రధానమైనటువంటి వేదిక వద్ద వేదిక నిర్మాణ పనులు మొత్తం అన్ని సరిపి పూర్తి స్థాయిలో పూర్తయ్యాయి. ఎందుకంటే ఈ వేదిక నిర్మాణ పనులు మొత్తం అంతా కలిపి ఈరోజు తెల్లవారుజామున 5:30 గంటల వరకు ఈ ప్రాంతంలోనే ఉండి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ అలాగే ఇతర అధికారులు ప్రముఖులంతా కూడా ఇక్కడే ఉండి జిల్లా యంత్రాంగం ఈ వేదిక పనులు మొత్తం అంతా పూర్తి చేయడం జరిగింది. ప్రపంచం గర్వించదగిన రీతిలో అలాగే 21వ శతాబ్దపు ఒక నూతన నగరాన్ని, నవ్య నగరాన్ని ఈ ప్రాంతంలో నిర్మించబోతున్నటువంటి నేపథ్యంలోనే యావత్ రాష్ట్రం అలాగే ప్రపంచం అంతా ఈ నిర్మితమవుతున్నటువంటి అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమంపై ఆసక్తిగా చూడడం జరుగుతోంది. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశంలోని ప్రముఖులు కూడా ఈ ప్రాంతానికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కట్టుదిట్టమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేశారు. 1,50,000 మంది వరకు కూర్చొని ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని తిలకించే విధంగా కూడా అధికార యంత్రాంగం ఏర్పాటు చేయడం జరిగింది. మరో 2 లక్షల మంది కూడా వచ్చినా కూడా ఈ సభా ప్రాంగణంలో నిల్చొని ఈ శంకుస్థాపన కార్యక్రమాలందరినీ తిలకించేందుకు అనువైన రీతిలోనే ఈ మొత్తం 250 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాంగణాన్ని అంతటినీ సిద్ధం చేయడం జరిగింది. అలాగే ఒకవేళ వర్షం వచ్చినా కూడా ఎలాంటి ఆటంకం కలగకుండా రెయిన్ ప్రూఫ్ టెంట్లతో మొత్తం ఈ సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఉదయం 12 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 10 గంటలకి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. శ్రీనటుడు సాయి కుమారు అలాగే నేపథ్య గాయని సునీత యాంకరింగ్తో మొత్తం ఈ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. శివమణి తాలూకా సంగీత డ్రమ్స్లో శివమణి అలాగే రైతులు 33,000 ఎకరాల భూములను రాజధాని నిర్మాణం కోసం ఇచ్చి రైతులు ఈ రాజధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చిన నేపథ్యంలో మొత్తం రైతులందరికీ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలియజేసే విధంగా రైతు వందనం పేరిట ప్రత్యేక నృత్య రూపకాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రైతులకు నృత్య రూపకంతో పాటు మొత్తం ఈ సాంస్కృతిక కార్యక్రమాలంతా 2 గంటల పాటు పెద్ద ఎత్తున ఈ వచ్చినటువంటి సందర్శకులందరినీ కలిపి ఉత్సాహపరిచే విధంగా వాళ్ళందరినీ ఆహ్లాదపరిచే విధంగానే ఉంటుంది. మొత్తం ఇక్కడ 3 వేదికలను ఈ సభా ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. మొదటి మధ్య వేదిక ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు మొత్తం 17 మంది ఈ వేదిక మీద ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుతో పాటు ఈ అధికార యంత్రాంగం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్తో పాటు 3 రాష్ట్రానికి చెందినటువంటి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, తమిళనాడు గవర్నర్ రోసయ్య, బీపీ ఆచార్య అస్సాం నాగాలాండ్ గవర్నర్ కూడా ఇక్కడ రాబోతున్నారు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అలాగే జపాన్ మంత్రి టికాగోతో సహా రాష్ట్ర సుప్రీంకోర్టు జడ్జి ఎన్వి రమణ, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బోస్లే ఈ సభా వేదిక వద్ద ఉండబోతున్నారు. అలాగే కుడివైపు ఎడమవైపు 2 ప్రత్యేకమైనటువంటి వేదికలను ఏర్పాటు చేశారు. మొత్తంగా 700 మంది అతిథులు ఈ వేదికలపై ఆసీనులు అయ్యే విధంగా అలాగే 6,000 మంది విఐపీలు ఈ మొదటి ఈ సభా వేదిక ప్రాంగణం వద్ద సాంస్కృతిక వేదికకు కుడివైపున ఉండేలాగా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే భూములు ఇచ్చినటువంటి 25,000 మంది రైతులకి సాధారణంగా ఆహ్వానం పలికే విధంగా వాళ్ళకి 25,000 కుర్చీలను కూడా మొదటి వరుసలో రైతులకు ప్రాధాన్యం ఇచ్చే విధంగానే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వచ్చినటువంటి రైతులు ఆహ్వాన పత్రికలు అందినటువంటి రైతులందరూ కూడా సభా కార్యక్రమాలు 12 గంటల నుంచి ప్రారంభం
కాబోతున్నప్పటికీ 10 గంటలకి సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నప్పటికీ ముందుగానే 10 గంటల లోపలే మొత్తం అందరూ సాధ్యమైనంత వరకు ఈ వేదిక వద్దకు రావాలని చెప్పి జిల్లా యంత్రాంగం ప్రభుత్వం చేసిన సూచనలకు అనుగుణంగానే తెల్లవారుజాము నుంచి మొత్తం అంతా పెద్ద సంఖ్యలో ఈ ఉద్దండరాయునిపాలెనికి తరలి వస్తున్నారు. దీంతో ఈ సభా కార్యక్రమం అంటే మొత్తం కార్యక్రమాలన్నీ శంకుస్థాపన వేడుక కార్యక్రమాలన్నీ 12 గంటల నుంచి ప్రారంభమవుతాయి. 12:30కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత అమరావతి పెవిలియన్, ఇందులో అమరావతి చారిత్రక విశిష్టతలను తెలియజేయడం, అలాగే రాజధాని నిర్మాణ కార్యక్రమం, భవిష్యత్తులో రాజధానిని ఏ విధంగా తీర్చిదిద్దబోతున్నాం అనే విషయంలో ప్రభుత్వం రూపొందించినటువంటి ఒక 3Dలో ప్రభుత్వం ఏ విధంగా రాజధానికి సంబంధించి వాళ్ళ ఆలోచనలు, భవిష్యత్తులో ఈ ప్రాంతం ఎలా తీర్చిదిద్దాలని సంకల్పించారనే విషయాలతో రూపొందించినటువంటి దృశ్యాన్ని కూడా అందులో చూపించబోతున్నారు. మొత్తంగా ఈ రాజధాని శంకుస్థాపన కార్యక్రమం మొత్తం 12 గంటల నుంచి ప్రారంభమై 12:30కి ప్రధానమంత్రి వచ్చిన తర్వాత 2 గంటల వరకు మొత్తం కార్యక్రమాలన్నీ జరుగుతాయి. సభా వేదిక మీద 17 మంది ప్రముఖుల వరకు ఆసీనులైనా కూడా అందులో కేంద్ర మంత్రుల్లో వెంకయ్యనాయుడు, అలాగే ఇతర రాష్ట్రానికి సంబంధించి ఇతర కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ మొత్తం ఎంతమంది పరిమితంగా 10 మంది నుంచి 12 మంది వరకే ప్రసంగాలు ఉండేలాగా ఎక్కువ సమయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించి ఈ రాజధాని అమరావతి నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సహకరించబోతోంది అనే విషయంలోనూ, అలాగే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి ఎలాంటి సాయం అందించారు, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి భారీగా సహాయం అందిస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో మున్ముందు ఎలాంటి ఆర్థిక సాయం, మున్ముందు ఎలాంటి సంస్థలు ఈ ప్రాంతానికి రాబోతున్నాయనే విషయంలో ప్రధానమంత్రి ఈ వేదిక ద్వారా కొంత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది అని ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు, అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు కూడా ఇక్కడ ఆశాభావంతో ఉన్నారు. మొత్తంగా ఈ రాజధాని శంకుస్థాపన కార్యక్రమం దేశంలోనే ఒక చరిత్రాత్మకంగా నిలిచేలాగా ఆహ్వాన పత్రికల నుంచి, రైతుల వద్ద భూ సమీకరణ నుంచి మొత్తం ప్రభుత్వం ఒక దేశంలోనే ఒక రోల్ మోడల్గా ఉండేలాగా, ఒక ఆదర్శంగా ఉండేలాగానే మొత్తం ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. 15 నెలల క్రితం అంటే గత డిసెంబర్లో రైతుల నుంచి భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభం నుంచి ఈ రోజు వరకు ఎక్కువగా రైతులకు ప్రాధాన్యం ఇచ్చే విధంగాను, రైతుల నుంచి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి మెరుగైన ప్యాకేజ్ అందించి 33,000 ఎకరాల భూ సమీకరణ చేశారు. తర్వాత భూమి పూజ నిర్వహించారు. ఇప్పుడు శంకుస్థాపన కార్యక్రమం ద్వారా మొదటి 16 నెలల్లోనే మొత్తం రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సంబంధించి అన్ని ప్రక్రియలు సజావుగా నిర్వహించాం. ఓ ప్రణాళికాయుతంగానే రాజధాని నిర్మాణ కార్యక్రమాలన్నీ చేపడుతున్నాం అనే విషయంలో ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి ప్రభుత్వం రాష్ట్రానికి రాష్ట్ర విభజన అనంతరం ఒక రాజధాని లేని పరిస్థితుల్లో ఒక చారిత్రాత్మకమైన రాజధాని, 21వ శతాబ్దం అత్యుత్తమమైన రాజధాని, ప్రపంచం గర్వించదగిన రీతిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టబోతున్నామని చెప్పి ప్రభుత్వం చెప్పినటువంటి మాటలకు అనుగుణంగానే ఈ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున ఒక అట్టహాసంగా, ఒక పండుగ వాతావరణం నిర్వహించడం ద్వారా దేశంలో కాకుండా విదేశీ పెట్టుబడులను కూడా ఎక్కువగా ఈ ప్రాంతానికి వచ్చేలా చూసే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి ఇంత విస్తృతమైన రీతిలో ప్రచారం, విస్తృతమైన రీతిలో ఏర్పాట్లు చేశామని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. మొత్తంగా ఇక్కడ ఇప్పటికే అశేషంగా జనం ఈ ఉద్దండరాయునిపాలెంలో శంకుస్థాపన వేదిక వద్దకు తరలి వస్తున్నారు. వీరందరూ ఆసీనులు అయిన తర్వాత 10 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలతో మొత్తం సభా కార్యక్రమాలన్నీ జరగబోతున్నాయి. ఇది ఉద్దండరాయునిపాలెం వద్ద ఉన్న పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్, పవర్ టు స్టూడియో.